ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. నడచి నడచి అలసిపోయినావా, నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా. కలువరి గిరిదనుక సిలువ మోసిన నజరేయుడేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. ఎంత దూరమైనా అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా అది ఎంత భారమైనా యేసు వైపు చూడు, నీ భారమంత తీరు, తీరానికి చేరు. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. తెలిసి తెలిసి జారిపోయినావా, తెలియరాని చీకటిలో చిక్కుబడినావా. నిశీదిలో ప్రకాశించు చిరంజీవుడే, పరంజ్యోతి యేసుని ముందు నడువగా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఆగస్టు మాసం అనగానే స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్రం మనకు గుర్తొస్తుంది కదా, స్వాతంత్ర దినోత్సవం. మరి 1947వ సంవత్సరంలో మనం స్వాతంత్రాన్ని పొందుకున్నాం. స్వాతంత్రము స్వాతంత్రము స్వాతంత్రం. అవును, స్వాతంత్రాన్ని పొందుకోవాలని మనకి, మన దేశస్తులకి ఎంతో ఆశ. 200 సంవత్సరాలుగా బ్రిటిష్ వారి పరిపాలనను మరి మగ్గిపోతూ ఉన్నటువంటి మన దేశము, అలాగా మనం ఒకరికి అబద్ధ హస్తాల కింద మగ్గిపోకూడదు. మన దేశాన్ని మనమే పాలించుకోవాలి, స్వతంత్రులుగా జీవించాలి అనే ఒక ఉద్దేశంతో మరి తలపెట్టి ఎంతోమంది త్యాగమూర్తులు మరి చేసినటువంటి త్యాగ ఫలితమే మన స్వాతంత్ర్యము. 78వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అటు స్వాతంత్రం గెలిచిన భారతదేశంలో మనం జీవించి ఉంటా మనకి ఎంతో ధన్యకరము. మరి ఆ దినాన్న స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి మరి బ్రిటిష్ వారి పాలన నుంచి మనం విడుదల పొంది మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో ఎంతోమంది త్యాగమూర్తులు, గాంధీ మహాత్ముడు, బాలగంగాధర తిలక్, సుభాష్ చంద్రబోస్, మరి ఎంతోమంది, భగత్ సింగ్ గారు, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, జవహర్లాల్ నెహ్రూ గారు, వీరందరూ కూడా ఎంతో ప్రయాసపడి, కొంతమంది అయితే వారి ప్రాణాలు సైతం త్యాగం చేసి ఈ భారతదేశానికి ఒక స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే స్వాతంత్రం మన దేశమును మనమే పాలించుకోవాలి, ఇతరులు పాలించడం ఏంటి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో, అన్ని విధాల స్వతంత్ర జీవితాన్ని కలిగి ఉండాలనే ఉద్దేశంతో మరట త్యాగం చేసి వారి జీవితాలను ఫణంగా పెట్టి ఎంతోమంది మరికి ఈ స్వాతంత్ర్యాన్ని సంపాదించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం, అనుభవిస్తూ ఉన్నాం.
మరి కనుకనే ఈ సువిశాల భారతదేశంలో ఎంతో స్వాతంత్ర్యంతో ఎంతో సంతోషంగా మనం జీవించగలుగుతూ ఉన్నాము. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ స్వాతంత్రం అంటే ఆత్మ స్వాతంత్రమేగా మరి కావాలని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆశిస్తూ ఉన్నాడు. స్వాతంత్రం అంటే చూడండి, వాక్ స్వాతంత్రము, మనం ఏ విషయాలైనా స్వేచ్ఛగా మనం మాట్లాడచ్చు. అంతేకాదు ఆర్థిక స్వాతంత్ర్యము, మనం ఎంతైనా సరే కష్టపడి మనం సంపాదించుకుని మన జీవితాలను మనం ముందుకు తీసుకుని వెళ్ళచ్చు. భావ స్వాతంత్ర్యము, ప్రకటన స్వాతంత్ర్యము, అన్ని విధాలుగా మరి మత స్వాతంత్ర్యము, అన్ని విధాలుగా మనం స్వాతంత్ర్యాన్ని కలిగి ఈ స్వతంత్ర భారతదేశంలో, సువిశాల భారతదేశంలో ఎంతో సంతోషంగా జీవించడానికి మరి ఎంతోమంది త్యాగమూర్తులు వారి జీవితాలను పణంగా పెట్టారని మనం చూస్తూ ఉన్నాము చరిత్రలో. మరి కనుక ప్రియమైనటువంటి వారు అలాగ చేయటం వల్ల ఈ దినాన మనం ఎంతో ఇదిగా మనం జీవించగలుగుతున్నాము. అదేవిధంగా ఆ స్వాతంత్ర్యం గురించి మనం ఎంత ఇదిగా చెప్పుకుంటూ ఉంటున్నామో, ఎంత స్వాతంత్ర్యంతో జీవిస్తూ ఉన్నాం, నా దేశము అని చెప్పేసి, అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మ స్వాతంత్రాన్ని మనం కలిగి ఉండాలని నీ యొక్క సృష్టికర్త దేవుడు మరి కోరుకుంటూ ఉన్నాడు. ఆత్మ స్వాతంత్రాన్ని కూడా మనల్ని సృష్టించి మనల్ని లోకంలో పెట్టి మనకు ఒక ఆత్మను దయచేసినటువంటి దేవుడు, మనుష్యులు ఏ విధంగా మరి ఆ యొక్క స్వాతంత్రాన్ని కోల్పోయారో మరి తిరిగి సంపాదించుకోవాలి, ఆత్మ స్వాతంత్ర్యం కలిగి ఉండాలని మరి సృష్టికర్త కోరుతూ ఉన్నారు. సృష్టికర్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే మన సృష్టికర్త. ఆయనే సమస్తమును సృజించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయనే నిన్ను నన్ను కూడా సృజించాడు. ఇవన్నిటిని సృజించినట్టు సృష్టికర్త. ఆది కాండంలో చూసుకుంటే ప్రతిరోజు కూడా ఈ లోకములో ఉన్నవన్నీ కూడా ఒక్కొక్క దినము ఏ విధంగా ఆయన సృష్టించారో మనకు తెలియబడుతూ ఉంది. ఆ తర్వాత నిన్ను నన్ను కూడా ఎలా సృజించారో మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగా మరి సృష్టించి మొదటి మరి మానవులైనటువంటి ఆదాము హవ్వలను సృష్టించి ఏదేని తోటలో పెట్టి మరి చక్కగా ఇదిగో హ్యాపీగా ఉండండి, స్వేచ్ఛగా ఉండండి అని చెప్పేసేసి వారికి అన్నీ కూడా ఈ పళ్ళన్నీ కూడా తినండి, మరి చక్కగా ఉండండి అని ప్రతిరోజు సాయంత్రం పూట వచ్చి వారితో చల్లపూట వారు మాట్లాడుతూ స్నేహం కలిగి ఎంతో ప్రేమ కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మరి ఈ యొక్క మొదటి మానవులైన ఆదాము హవ్వలు ఏం చేశారంటే పాపము చేశారు. అంటే దేవుని మాటను అతిక్రమించారు. అయ్యో ఇవన్నీ తినండి, కానీ అదిగో ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే చెట్టు ఫలాలు మీరు తినకండి అని చెప్పారు. ఏదైతే చేయొద్దన్నారో అదే చేశారు. సాతానుడు వచ్చి వారిని మోసపుచ్చినట్టుగాను మనకి ఇదంతా కూడా దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి వాళ్ళ అలాగా మనుష్యునిలో ఆదాము హవ్వల్లో పాపము సంక్రమించింది. దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే పాపము అందరికీ సంప్రాప్తమాయను అని దేవుని వాక్యం సెలవిస్తాం. అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము వల్ల వచ్చు జీతము మరణము. దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తూ ఉందంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్టే, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. పాపం వలన వచ్చేది మరణం. మరణం అంటే ఇక్కడ మొదటి మరణం అందరం మరణిస్తాం. చనిపోయిన తర్వాత ఎప్పుడు ఇక్కడే బ్రతికి ఇక్కడే 100 ఏళ్ళు మహా అయితే 150 ఏళ్ళు బతకండి, ఇక్కడే ఉన్నాం. చనిపోవాల్సిందే ఒక రోజున. చనిపోయి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళవలసిందే. మళ్ళీ ఆ యొక్క దయచేసిన దేవుని దగ్గరికి మనం వెళ్ళవలసిందే. కనుక ఎంతకాలం జీవిస్తామన్నది మన చేతిలో లేదు. మరణం అంటే మొదటి మరణం మనము నువ్వు ఎంత బంగారం తిను, కారం మెతుకులు తిను, నువ్వేమన్నా తిను, లేకపోతే ఏం సంపాదించి లోకములు మహా అయితే అధిక బలం ఉంటే 80 సంవత్సరములు లేకపోతే 150 ఏళ్ళు అనుకున్నాం. ఆ తర్వాత చనిపోవలసిందే. చనిపోతే ఎక్కడికో చోటుకి వెళ్ళాల్సిందే. అది ఇక్కడే మనం నిర్ణయించుకోవాలి. అయితే పరలోకమా లేకపోతే నిత్య నరకమా? పరలోకము అంటే దేవుని రాజ్యము, ఆయనతో కూడా సదా ఉండేటువంటి స్థలము, ఆయనతో ఉండేటువంటి స్థలము. అక్కడికి మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళాలంటే మనము దేవునితో ఐక్యం అవ్వాలి, ఆత్మ స్వాతంత్ర్యం కలిగి ఉండాలి. అలా లేకపోతే ఎప్పుడైతే అది లేని వారంగా ఉంటామో ఎక్కడికి వెళ్తామంటే రెండో మరణము. చూడండి ప్రకటన గ్రంథము మరి 21:8 చూస్తే దేవుని వాక్యంలో, పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులందరూ, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అంటే మొదటి మరణం అందరం మరణించవలసిందే.
అందరం చనిపోవాల్సిందే. అయితే రెండవ మరణము, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించరో, ఎవరైతే వారి జీవితాలు, వారి హృదయాలు, వారి ఆత్మలను కడుక్కోరో వారికంట ఇది ఇప్పుడు చూపించిన లిస్ట్. అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. అయితే ఈ రెండవ మరణం నుండి తప్పించడానికి గాను, మన ఆత్మకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వటం గాను యేసుక్రీస్తు ప్రభువే, ఆయనే ఈ లోకానికి దిగి వచ్చి బలి అయి ప్రాణం పెట్టి, అంటే మనము పొందవలసిన ఆ నరకపు బాధన, మనం పొందవలసిన ఆ శిక్ష, మనం పొందవలసిన ఆ వేదన ఆయన మీద వేసుకొని విడుదల, విమోచన అనుగ్రహించారు. నిజంగా ఆయన దేవుడు శిలువ మీద మరణించవలసిన పని లేదు. నీ కొరకు, నా కొరకు మరణించారు. ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ భారతదేశ స్వాతంత్రానికి పోరాడిన ఈ యొక్క లిస్టుని ఇందాక చూసుకున్నామే. అలాగా నరకానికి వెళ్ళడం ఇష్టం లేక తను సృష్టించిన బిడ్డ, తన సృష్టి, తన రూపంలో చేసుకున్న బిడ్డ మరి తిరిగి నరకానికి వెళ్ళడం ఇష్టం లేక, అయితే పాపం అంటుకుంది కదా, పాపంతో పరిశుద్ధి దగ్గర జీవించలేం కదా. మరి ఈ పరిశుద్ధతను కలిగి ఉండటానికి, ఈ పాపాన్ని పోగొట్టుకోవటానికి వేరే మార్గం ఏమీ లేదు. ఇక ఇంకేమీ లేదు. సముద్రంలో నీళ్ళ వల్ల కానీ, గంగా జలం వల్ల కానీ, కొబ్బరికాయలో నీళ్ళ వల్ల కానీ మరి దేని వలనను రక్షణ కలుగదు. పరిశుద్ధుడు మాత్రమే యాగం చేయాలి, పరిశుద్ధుడు మాత్రమే మరణించాలి, పరిశుద్ధుడు మాత్రమే. చూడండి, యాగం చేయడానికి అర్పించవలసింది ఒక పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఎవరు? పరిశుద్ధుడు ఎవరున్నారు? ఎవ్వరు లేరు. యేసుక్రీస్తు ప్రభువే పరిశుద్ధుడిగా. చూడండి, లేఖనాలు మీరు చూసుకున్నట్టయితే ఆయన పరిశుద్ధుడిగా జన్మించారు. ఆయనలో ఏ పాపము లేదు. కన్య మరియకు మనలాగా తల్లిదండ్రుల సంపర్కం వల్ల కాకుండా కన్య మరియకు పరిశుద్ధాత్మ వలన జన్మించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, లోకాసు వార్తలో కూడా చూసుకున్నట్టే, లోకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో చూసినట్టే, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనుడు గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఎవరికి? మరియకి సెలవిస్తూ ఉంది. యొక్క దేవదూత సర్వోన్నతిని శక్తి వలన పుట్టాడు, పరిశుద్ధ ఆత్మ వలన పుట్టాడు. కనుక ఆయన పరిశుద్ధుడు. కనుక ఆయన మాత్రమే యాగం చేయడానికి, ఆయన మాత్రమే త్యాగం చేయడానికి, ఆయన మాత్రమే ప్రాణం పెట్టడానికి, ఆయన మాత్రమే పాపం తీసివేయడానికి అర్హుడనమాట. అందువల్ల ఆయన ఇష్టపూర్వకంగా ఆయన మరి శిలువలో మరణించి నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధుడు మన కోసం మరణించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మాకు చాలా దేవతలు ఉన్నారులేండి, మాకు చాలా దేవుళ్ళు ఉన్నారులేండి అని చెప్పేసి చాలామంది, కొంతమంది సహోదరులు మరి అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే ఆ యొక్క త్యాగం, ప్రాణం ఎవరు పెట్టలేదు కదా. పాపాల కోసం ఎవరు ప్రాణం పెట్టారు? మన పాపాలు తీసివేయడానికి ఎవరు ప్రాణం పెట్టారు? ప్రియమైనటువంటి వాళ్ళ చూసుకోండి, హెబ్రీయులు 4:16లో చూస్తే, ఆయన పాపము లేనివాడుగా ఉండను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కోసం ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఆయన పాపము లేనివాడు కనుకనే ఆ విధంగా ఆయన మన కోసం యాగం చేయడానికి అర్హుడుగా మరి ఆయన చేయబడ్డారు. ఆ యొక్క యోహాను సువార్త 4:18లో కూడా చూస్తే, నాలో పాపం ఉందని ఎవరైనా రుజువు చేయగలరా అని చెప్పేసి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నట్టుగా, అంటే ఆయన పాపము లేనివాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ త్యాగం చేయడానికి, ఆ భారతదేశ స్వాతంత్ర్యాన్ని సంపాదించడానికి మన ప్రియమైన వారు, ఇందాక చెప్పాము మహానుభావులు ఎలాగ కష్టపడ్డారో, ఎన్ని మరి చేసి మరి ఒక స్వాతంత్రాన్ని తీసుకొచ్చారో, అలాగే నిన్ను కూడా ఒక బాండేజ్లో ఉన్నావు, నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావు. పాపం వల్ల వచ్చే జీతం మరణం అనుకున్నాం, రెండవ మరణం అనుకున్నాం. రెండవ మరణం ఎవరెవరు పొందుతారో, యుగములు అగ్ని ఆరతో పురుగుచాను ప్లేస్కి వెళ్తారనుకున్నాం. ఈ పరిస్థితి నుంచి విడిపించడానికి గాను ఆయనే బలైపోయాడు. ఆయనే బలే నిన్ను విడుదల చేయడానికి, ఉగ్రత నుండి, పాపము నుండి విడుదల చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. స్వాతంత్రం అని చెప్పుకుంటున్నాం. 1947 సంవత్సరంలో మరి స్వాతంత్రం వచ్చింది మనకి. మనం ఉన్నాం అప్పుడు, మనం పుట్టను కూడా పుట్టలేదు కదా. కాకపోతే మనం నమ్ముతున్నాం, అనుభవిస్తున్నాం, మనం తెలుసుకుంటున్నాం, మన హిస్టరీ చదువుకున్నాం,
చదువుతున్నాం, మనం తెలుసుకున్నాం. అవును, ఆ రోజున గాంధీ మహాత్ములు, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళందరూ కష్టపడ్డారంట. ఇలాగా దండి మార్చి అవి ఇవి చాలా చేసి బ్రిటిష్ వారందరినీ వెళ్ళకొట్టేసి మన దేశాన్ని మరి వాళ్ళ యొక్క దాస శృంఖలాల నుండి విడుదల చేసి మనల్ని మరి ఇక స్వాతంత్రంలోకి నడిపించారు అని చెప్పేసి మనం చదువుకుంటున్నాం. అదే విధముగా ప్రియమేంటంటే వాళ్ళారా, నీ పాప జీవితాన్ని విడిపించడానికి, నిన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళటానికి ఆయనే త్యాగం చేశారు, యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు మరి మన పితరులు చేస్తే మనం ఎలా అనుభవిస్తున్నాము? యేసుక్రీస్తు ప్రభు చేసిన దాన్ని విశ్వాసము ద్వారా నువ్వు అనుభవించగలవు. నువ్వు ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు. అవును ప్రభు, నేను కూడా పాపిని, నా కొరకే నువ్వు మరణించావు, నా కొరకే అది మనం విశ్వసిస్తే చాలు. దేవుని వాక్యం సెలవిస్తుంటే విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడారు, అంతేగాని క్రియల వలన కాదు. మనం మన హృదయంలో విశ్వసిస్తే చాలు. అవును ప్రభా, నేను పాపిని, ఆదాము హవ్వలో నుండి వచ్చిన సంక్రమించిన పాపం అందరికీ సంప్రాప్తమైననుంది. ఇప్పుడు ఇదైతే ఆయన ద్వారా మనకు విడుదల, ఆయన ద్వారా నిత్య జీవము, విశ్వసించడం ద్వారా మనకి ఇప్పుడు ఆత్మ స్వాతంత్ర్యము. ఆ విధంగా మనం యాక్సెప్ట్ చేసి హృదయంలోకి విశ్వసించి ఆయన తీసుకున్నప్పుడు నువ్వు అదే మారు మనసు రక్షణ, ఆయన నీ హృదయంలోకి ప్రవేశించి నీ జీవితాన్ని మార్చి నీకు నెమ్మదిని, ప్రశాంతతను, ఆ మరణం నుండి, ఆ లోకము నుండి, ఆ సాతాను నుండి, ఆ ఉచ్చుల నుండి విడుదల నీకు అనుగ్రహించి ఆత్మస్వాతంత్రాన్ని ఇస్తారు, నెమ్మదితో కూడిన జీవితాన్ని ఇస్తారు, చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషాన్ని నీకు ఇస్తారు. నీ జీవితం మారిపోతుంది. నువ్వు ఇక ఆత్మ స్వాతంత్రాన్ని కలిగి ఉంటావు. దేవుడు నీతో మాట్లాడతాడు, ఆయన నిన్ను ఏలువాడిగా ఉంటాడు, ఆయన నిన్ను నడిపించేవాడిగా ఉంటాడు, మంచి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడు. మరి కనుక అటువంటి జీవితం అట్లా ఆత్మ స్వాతంత్రాన్ని పొందుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ప్రేమేంటి వాళ్ళ అంత గొప్ప కార్యం చేసి ఆయన అప్పుడు మళ్ళీ పరలోక రాజ్యానికి వెళ్ళి పరిశుద్ధాత్మను మనకు పంపించి ఇప్పుడు నేను పరిశుద్ధాత్మ నిన్ను చక్కగా ఆ స్వాతంత్ర్యంతో, ఆత్మ స్వాతంత్ర్యం కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నిన్ను గైడ్ చేస్తాడు, నిన్ను నడిపిస్తాడు. ఇదిగో ఇదే త్రోవ, దీనిలో నడువు, ఇలా వెళ్ళు, ఇలా చేయబాక, ఇది చెయ్యి అని చెప్పేసి నేను చక్కగా నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఆయన పరమునకి వెళ్ళారు, మళ్ళీ తిరిగి రానై ఉంటున్నారు. ప్రేమేంటి వాళ్ళ అతి త్వరలో ప్రభు రానై ఉంటున్నారు. మత్తయి సువార్త 24:44 ఏం రాయబడిందంటే, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండండి. ప్రేమేంటంటే వాళ్ళ మనం పరిస్థితులన్నీ మారిపోయినాయి, రోజులు మారిపోయినాయి. మరి రకరకాల వార్తలు మనం వింటూ ఉన్నాం. ఎక్కడ చూసినా మరణాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము. ఇలాంటి పరిస్థితులు మనం ఉన్నాం కనుక ప్రియ సంఘాన్ని దేవుడు కష్టపడనివ్వడు. ఆయన సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే. ఆత్మ స్వాతంత్రాన్ని పొందుకున్న నువ్వు నేనే. సంఘమును కాపాడుకుంటూ ఆయన వచ్చి తీసుకుని రెప్పపాట్లో వచ్చి తీసుకుని వెళ్ళేవారిగా ఉంటున్నారు. కనుక ప్రియ సంఘమా, ప్రియమైన బిడ్డ, నువ్వు అలాగ సిద్ధపడి ఉండాలని ప్రభువారు కోరుకుంటున్నారు. ఆయన వచ్చి తిరుమన నువ్వు ఎత్తబడి ఆయనతో కూడా సదా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇటు ఆత్మ స్వాతంత్రాన్ని నువ్వు పొందుకోవాలని స్వాతంత్ర దినోత్సవం అని మరి 78 సంవత్సరాలుగా మనం ఎంత వేడుకలు చేసుకుంటున్నామో అలాగే నీ ఆత్మలో కూడా సంపూర్ణ విడుదల పొంది ఇప్పుడైతే ఇంకా ఆ బాండేజ్ లేదు, ఇక ఆ శత్రువు యొక్క అధికారం మన మీద లేదు. ఇక ఇప్పుడు చనిపోతే అనేది ఇది లేదు, ఒక నిరీక్షణ. ఎందుకంటే చనిపోయినా పరలోక రాజ్యం వెళ్ళిపోతాను, సదా ఆయనతో ఉంటాను. ఒకవేళ బ్రతికున్న ఆయన వస్తారు, ఒక రోజున ఆయన ఎత్తబడే సంఘంలో నేను ఉంటాను. ఒక నిరీక్షణ కలిగి, ఒక పీస్ఫుల్ లైఫ్ కలిగి, ఒక ప్రశాంతమైన జీవితం కలిగి నువ్వు జీవించాలని, ఇటు ఆత్మ స్వాతంత్రం కలిగి ఉండాలని ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భముగా ఈ యొక్క ఆగస్టు మాసములో నేను నీకు శుభాకాంక్షలు తెలుసు. అట్టి దీవెన, అట్టి ఆశీర్వాదము నువ్వు పొందుకోవాలని కోరుకుంటూ చిన్న మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అనండి. ప్రేమగల తండ్రి, మా ప్రియమైన ప్రభువా, నీ ఘననామనికి వందనములు స్తోత్రము చెల్లిస్తున్నావు నాయన. దయగల మా స్వామి, ఇదిగో మా ప్రియులు నాయన, మా తండ్రి, మా ప్రభు, మాకు ఆగస్టు మాసంలో స్వాతంత్ర దినోత్సవాన్ని, ఇదిగో 78వ సంవత్సర స్వాతంత్ర వేడుకలను మేము చేసుకుంటున్నాం నాయన. మా యొక్క దేశాన్ని ఎంతగానో విడుదల చేసిన ఆయా మా తండ్రి, మా యొక్క పితరులందరి కొరకు నీకు వందనాలు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మేము స్వాతంత్ర్యం కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉన్నాం.
వచ్చారు నాయన. మా స్వాతంత్ర్యం కోసం, మా విడుదల కోసం మీరే బలైపోయారు తండ్రి. నీ స్తోత్రాలు దేవా. నా తండ్రి ఆ యొక్క విషయాన్ని గ్రహించిన మా ప్రియబిడ్డలు ఎవరైతే వారి హృదయంలోకి మిమ్మల్ని తీసుకుని వారి జీవితాన్ని మీకు సమర్పించారు, అటు వారిని మీరు బలపరిచి మీరు అక్కడ పర్యంతము కూడా ఎత్తబడే సంఘంలో ఉండటానికి వారిని మీరు సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అనురాగమే నీవని నాకున్నది నీవేనని. అనురాగమే నీవని నాకున్నది నీవేనని. నిన్ను నే పాడనా, స్తుతిని చేయనా, నా బ్రతుకంత నీతోనే అనురాగమే నీవని నాకున్నది నీవేనని. అనురాగమే నీవని నాకున్నది నీవేనని. విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే. విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే. నీ మాటల మకరందము నా జీవము అది మధురము. నీ మాటల మకరందము నా జీవము అది మధురమే. అనురాగమే నీవని నాకున్నది నీవేనని. అనురాగమే నీవని నాకున్నది నీవేనని. చల్లనైనా గాలిలో నీ స్వరమే వినిపించెనే. చల్లనైనా గాలిలో నీ స్వరమే వినిపించెనే. ఆనందమే అంతరంగము, ఆనందమే అంతరంగము. నిట్టూర్పులన్నీ తొలగిపోయేది, నిట్టూర్పులన్నీ తొలగిపోయేది. అనురాగమే నీవని నాకున్నది నీవేనని. అనురాగమే నీవని నాకున్నది నీవేనని. ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే. ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే. అంధకారము అంతమాయెను, అంధకారము అంతమాయెను. యేసయ్యా నిన్ను నేను చేరాలని, యేసయ్యా నిన్ను నేను చేరాలని. అనురాగమే నీవని నాకున్నది నీవేనని. అనురాగమే నీవని నాకున్నది నీవేనని. నిన్ను నే పాడనా, స్తుతిని చేయనా, నా బ్రతుకంత